నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, కాశ్మీర్లో విద్యార్థులపై దాడులు అసలు ఇప్పటికే వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. అంటే కాశ్మీరీ విద్యార్థుల పైన వాస్తవంగా కాశ్మీర్లో కాదు దాడులు జరుగుతున్నాయి. కాశ్మీరీ స్టూడెంట్స్ పైన యూపీలో, ఉత్తరాఖండ్లో ఇలా కొన్ని స్టేట్స్లో దాడులు జరుగుతున్నాయి. వీళ్ళపైన టార్గెటెడ్ అటాక్స్ కాశ్మీరీ ప్రజలపైన హేవ్యభావాన్ని పెంచుతున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒకవైపు ఏమో యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు, ఇంకోవైపు ఏమో యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ పెంచుతున్నారు. ఈ రెండు ఎవరికి ఉపయోగమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇండియాకు ఉపయోగమా, పాకిస్తాన్కి ఉపయోగమా? ఇది రైట్ రాగానే మారల్ క్వశ్చన్ కాదు నేను అడిగేది, నైతికమైన ప్రశ్న కాదు నేను అడిగేది. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సింపుల్ పొలిటికల్ క్వశ్చన్. ఈ పహల్గాం దాడుల తర్వాత యాంటీ కాశ్మీరీ పబ్లిక్ సెంటిమెంట్, ముఖ్యంగా రైట్ వింగ్ ఫోర్సెస్, రైట్ వింగ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఇది. యాంటీ ముస్లిం సెంటిమెంట్ పెంచితే ఎవరికి లాభం? ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూ అని ఎవడన్నాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నాడు. అంటే ఇవాళ మనం కూడా దీన్ని ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూగా చూస్తే ఎవరి వాదన బలపరుస్తున్నాం మనము? మన నరేంద్ర మోడీ వాదన బలపరచాలా, అసీం మునీర్ వాదన బలపడదామా? సో మన ఎవరి వాదన? మన అసీం మునీర్ వాదన బలపరుస్తున్నాం. అసీం మునీర్ ఏమంటున్నాడు? మన నెక్స్ట్ జనరేషన్కు మనం చెప్పాలి మన ఫోర్ ఫాదర్స్ పాకిస్తాన్ స్టోరీ ఏంటి అని. ముస్లింలు, హిందువులు వేరువేరు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఆలోచనలు అన్నీ వేరు. దిస్ ఈజ్ వాట్ అసీం మునీర్ ఇస్ టెలింగ్. మన దేశంలో కూడా దీన్ని యాంటీ ముస్లిం సెంటిమెంట్గా మారుస్తే జరగబోయేది ఏంటి తెలుసా? పాకిస్తాన్ వాదన బలపడుతుంది, అసీం మునీర్ వాదన బలపడుతుంది. పాకిస్తాన్ వాదన బలపడమే దేశభక్తి అని ఎవడని అనుకుంటే అది దౌర్భాగ్యం కదా. సో ఇది మన దేశభక్తి, భారతీయత దేశభక్తి కదా. ఇక రెండవది కాశ్మీరీ. ఇలా మనం ఏమంటున్నాం? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇది మన దేశం. కాశ్మీర్ మీకు 1947లో దేశ విభజన జరిగి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రక్త తర్పణ జరిగితే భారతదేశం మొత్తంలో రక్తపు బొట్టు కూడా చిందని ప్రాంతం ఏమైనా ఉందంటే అది కాశ్మీర్. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అసలు రక్త బొట్టు చిందలే. ఇదయ్యా కాశ్మీరీ ప్రజల చరిత్ర, కాశ్మీరియత్ అంటారు. సో అన్ఫార్చునేట్లీ 70s తర్వాత మీకు ఆర్టికల్ 370 బలంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు జరగలే. ఆర్టికల్ 370 బలహీనమైన తర్వాత కాశ్మీరీ ప్రజలు ఏలినేషన్, పరాయీకరణ మొదలయ్యాక కాశ్మీర్ రాజకీయాలను అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వాళ్ళను కీలుబొమ్మలుగా మార్చిన తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంటు పెంచబడింది. పాకిస్తాన్ దాన్ని ఉపయోగించుకుంది. ఇది కదా హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. అలాంటి కాశ్మీరియత్ అంటే కాశ్మీర్ మన దేశాన్ని మనం అంటున్నాం, కాదు మాదే అని పాకిస్తాన్ అంటున్నారు. మరి ఇప్పుడు కాశ్మీరీ విద్యార్థులపైన భారతదేశంలో దాడులు జరిగితే ఎవరి వాదన బలపడుతున్నాం చెప్పండి? భారతీయులుగా మనం ఏమంటున్నాం? కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు అంటున్నాం. కాశ్మీరీ ప్రజలు మా వాళ్ళు, భారతీయులు కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. భారతదేశం దాన్ని అక్యుపై చేసింది, వారికి భారత్కు వ్యతిరేకంగా, భారత్ ఆక్రమణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం జరుపుతున్నారు కాశ్మీరీ ప్రజలని అసీం మునీర్ అంటున్నాడు. పాకిస్తాన్ అంటుంది. అంటే ఇవాళ మనం కాశ్మీరీ బిడ్డల పైన దాడులు జరిపితే ఎవరి వాదన బలపడుతుంది? భారతీయులపైన దాడులు చేసుకుంటారు ఎక్కడన్నా? భారతీయులపైన దాడులు మనం అంగీకరిస్తామా? అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం? కాశ్మీరీ వాళ్ళు మా వాళ్ళు కాదు, పాకిస్తాన్ తీసుకెళ్ళని చెప్పదలుచుకున్నారా? అందువల్ల ఈ రెండు యాంటీ కాశ్మీర్ సెంటిమెంట్ అయినా, యాంటీ ముస్లిం పబ్లిక్ సెంటిమెంట్ అయినా అల్టిమేట్గా పాకిస్తాన్ ఎజెండాను బలపరుస్తుంది. ఇది పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది తప్ప భారతదేశానికి ఉపయోగపడదు. అందువల్ల ఏ దేశభక్తియుత భారతీయుడు దీన్ని అంగీకరించకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.